రోస్టింగ్ చేసి చాలా రోజులైందిరా. అవునా, నీ రోస్టింగ్ ఫ్యాన్స్ ఉన్నారు, మళ్ళీ చేయొచ్చు కదా. చెయ్యాలరా. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ రోస్ట్ వీడియో. తమ్నైల్ లో చూస్తూ ఉంటారు ఈ రోస్ట్ ఎవరి గురించో. బండి భగీరథ్ మీద అనుకుంటున్నారేమో, కాదు. ఈ ఇష్యూ గురించి ఎవడెవడు ఎలా రియాక్ట్ అయ్యాడో దాని గురించి, సోషల్ మీడియాని ఎలా మిస్యూజ్ చేస్తున్నారో దాని గురించి, ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ అని చెప్పుకుంటున్న వాళ్ళు డబ్బులకి ఎలా అమ్ముడుపోతారో దాని గురించి. రైజ్ అబౌవ్ హేట్, రైజ్ అబౌవ్ సారీ నెక్స్ట్ రోస్ట్ వీడియో స్క్రిప్ట్ చదివేస్తున్నా. సో బేసిక్ గా మ్యాటర్ మీకు ఆల్రెడీ తెలుసు. బండి సంజయ్ గారు అబ్బాయి బండి భగీరథ్ ఒక మైనర్ని హెరాస్ చేశాడని చెప్పి పోక్సో కేసు వేశారు. అయితే చాలా రోజుల తర్వాత మనోడే పోలీసులకు లొంగిపోయి నేరం ఒప్పేసుకున్నాడు. అయితే ఈ టైం లైన్ లో ఒకసారి ఏం జరిగాయో చూద్దాం. ఫస్ట్ మన బండి సంజయ్ అన్నే డైరెక్ట్ గా ఏమన్నారో చూద్దాం. మీరే కుటుంబం అనుకోండి, నేనైతే మీరేనా కానుకున్నా, మీ ఇంట్లో పెద్ద కొడుకు లెక్కున్నా. ముందు మీ పెద్ద కొడుకు గురించి ఆలోచించాల్సిందన్నా. ఆలోచించుంటే ఇలా 5 కోట్లకి హనీ ట్రాప్ కేసు రివర్స్ లో పెట్టేవారు కాదు. మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి నా కొడుకు టైం ఇవ్వలే అన్నా. అన్నా, నువ్వు ఫస్ట్ చేసిన తప్పు అదే అన్నా. నువ్వు ఇక్కడ స్పీచ్లు ఇవ్వడం కాకుండా వెళ్ళి మీ కొడుకు టైం ఇచ్చుంటే నిజం చెప్పేవాడన్నా. మ్యాటర్ ఏంటో తెలిసేదన్నా. వాళ్ళు అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. మరి మీ అబ్బాయి క్రిమినలో కాదో ఇంకా ప్రూవ్ అవ్వకుండానే ఆ మైనర్ అమ్మాయి తాలూకు పాత ఫోటోలు వీడియోలు ఎందుకు సర్క్యులేట్ చేసిర్రన్నా? వాట్సాప్ గ్రూప్లలో ఫార్వర్డ్లు ఎందుకు చేసిర్రు? ఆమెను డిఫేమ్ చేసి విక్టిమ్ కాదన్నట్టు చూపిస్తే వాళ్ళ నాన్న ఎంత బాధ భరించుంటాడో ఒక్కసారి ఆలోచించన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. ఏం తప్పు చేయకపోతే 3 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎందుకు పారిపోయిండన్నా? ఫస్ట్ కోర్ట్ హియరింగ్ హాజరు కాకుండా ఎక్కడికి పోయాడన్నా? వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే అయితే ఆ అమ్మాయి పైన మల్టిపుల్ అటెంప్ట్స్ ఎందుకు చేసిండన్నా? నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఎందుకురా అరుస్తున్నారు? మన ఇండియాలో ఇదే ప్రాబ్లం అన్నా. వాడు తప్పు చేశాడని తిట్టడం మానేసి తప్పు ఒప్పుకున్నాడని చెప్పి మెచ్చుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారన్నా. అరే, అక్కడ ఆయన తప్పు ఎందుకు చేశాడని అడగట్లేదురా, తప్పు చేస్తే శిక్ష పడాలంటున్నాడు. దానికి చప్పట్లు కొడతారేంట్రా? అది బేర్ మినిమం. మన లాలో కూడా తప్పు ఒప్పుకొని అప్రూవర్ గా మారితే శిక్ష తగ్గిస్తారు. అంటే ఆ తప్పు ఎందుకు చేశాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని రూట్ కాజ్ ఏంటి, మళ్ళీ తప్పు ఎవడు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఎవడో ఆలోచించాడు. తప్పు ఒప్పుకున్నాడు కదా, శిక్ష పడింది కదా, జస్టిస్ ఇస్ సర్వ్డ్, అంతే. వాడు జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ తప్పులు చేస్తాడు. తప్పు ఒప్పుకుంటే సరిపోతుంది కదా అనుకుంటాడు. సో శిక్ష పడడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, మళ్ళీ ఇది ఎవరు రిపీట్ చేయకుండా కూడా చెయ్యాలి. మా భార్య ఉద్యోగం చేస్తుంది, ఇలా కన్న పేగు డిప్రెషన్ ఉందన్నా, ఏడ్చుందన్నా. మరి ఆ మైనర్ అమ్మాయిని డిఫేమ్ చేసినప్పుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో పెయిడ్ క్యాంపెయిన్ చేయించినప్పుడు, తను మైనరే కాదు మేజర్ ఏజ్ ఫ్రాడ్ చేశారని చెప్పినప్పుడు ఆ అమ్మాయి తల్లి ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళి ఉంటదన్నా. అవును, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే గుర్తొచ్చింది, మన యూత్ స్టార్ దొరసాయి తేజ్ ఒక వీడియో పెట్టాడు కదా, దాని గురించి తర్వాత చూద్దాం. ముందు ఇంత ఇష్యూ జరిగింది కదా, దీని మీద వేరే పార్టీ వాళ్ళు ఏమన్నారో చూద్దాం. సో ఒక్కసారి చూడండి. ఈ అబ్బాయి పేరు బండి సాయి భగీరథ్. ఈయన ఎంట్రుకలు ఉంటే ఈ విధంగా ఉంటాడు, వెంట్రుకలు లేకపోతే ఈ విధంగా ఉంటాడు, బనియన్ మీద ఉంటే ఈ విధంగా ఉంటాడు. నా ఇది కామెడీ చేసే టైమా అన్న? ఇది పోక్సో కేసు అన్న. వాడేం ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన లారీ డ్రైవర్ కాదు ఇలాంటి జోకులు వేయడానికి. వాడేమైనా లారీ డ్రైవరా బనీను టవల్ వేసుకొని తిరగడానికి? ఏ ఇష్యూని పొలిటిసైజ్ చేయాలి, దేని మీద జోకులు వేయాలో కూడా తెలియదు మన వాళ్ళకి. సరే, బీఆర్ఎస్ ఇలా ఉంది, మరి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఏమంది? అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. ఇదేమైనా మీ ఊర్లో రచ్చబండా లేదా రోజా గారు బతుకు జట్కా బండా అన్న? కుల పెద్దలు పంచాయతీ చేసి పెళ్లి చేసుడేందన్నా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అరే, మైనర్ అసాల్ట్ కేసు రా ఇది, పోక్సో కేసు అన్న. అసలు దాని డెప్త్ తెలుసా మీకు? వీళ్ళు వేస్ట్ గానీ మన సినిమా సెలబ్రిటీస్ ఏమన్నారు చూద్దాం. ఓకే, నైస్. మంచు మనోజ్ అన్న ఇది తప్పు, జస్టిస్ జరగాలని ట్వీట్ వేశాడు, వెరీ నైస్. నెక్స్ట్. అంతేనా? ఇంకెవరు వేయలేదా? అదేంటి? అవును, మన సేఫ్ హ్యాండ్స్ అన్న ఎక్కడ? అదేంటన్నా, అప్పుడు యూట్యూబర్ మీద మైనర్ అనే కదా అంతరెచ్చిపోయి జైలుకి వెళ్ళేదాకా చేసావు, మరి ఇప్పుడు మాట్లాడవేంటి? లేచి నిలబడు.
కనీసం ఇప్పుడు జస్టిస్ సర్వ్డ్ అనే ట్వీట్ అయ్యి వాడెవడో పక్క స్టేట్ సీఎం సనాతన ధర్మం గురించి ఏం మాట్లాడలేదని మొరుగుతున్నారు, కానీ పొత్తు పెట్టుకున్న బీజేపీలో ఒకడి కొడుకు మీద పడ్డ పోక్సో కేసు గురించి ఎవరు అడగట్లేదు అని జనాలు అంటున్నారు. మీ వాడు తప్పు చేస్తున్నాడని మీకు తెలియదని నేను నమ్ముతున్నాను, కానీ అది మీకు తెలిసి పైకి ఇలా మంచి వాళ్ళలా నటిస్తున్నారని నాకు తెలిస్తే మీకు జనతా గ్యారేజ్ రెండింటికి రిపేర్ చేయాల్సి ఉంటుంది. వీడెవడో వచ్చి గిల్టీ ప్రూవ్ అయితే కాల్అవుట్ చేసే దమ్ము మా బీజేపీ వాళ్ళకు ఉంది, మీ తప్పులు ఒప్పుకునే దమ్ము మీకుందా అని బీఆర్ఎస్ వాళ్ళని అడిగాడు. గిల్టీ ప్రూవ్ అయింది, మరి కాల్అవుట్ చేశారా? నాకు ఒక్క ట్వీట్ కూడా కనబట్టలేదేంటి? సరే రేపు పెడతారేమో చూద్దాం. లాస్ట్ గా మన ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి చూద్దాం. చాలా మందితో డబ్బులు ఇచ్చి పెయిడ్ క్యాంపెయిన్ చేయించారు, ఇది అసాల్ట్ కాదు కన్సెన్షువల్ రిలేషన్షిప్, పాక్సోన్ మిస్యూజ్ చేశారు అని వీడియోలు చేశారు, ఇంక్లూడింగ్ ఉమెన్. అందులో పర్టికులర్ గా మన బిగ్గెస్ట్ యూత్ స్టార్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ దొరసాయి తేజ కూడా వీడియో చేశాడు, అదేంటో చూద్దాం. అకార్డింగ్ టు ది సోర్సెస్, ఒరే వీళ్ళంటే లేడీస్ బ్రెయిన్ లేదు, అమ్మాయిలు అయ్యుండి డబ్బులు తీసుకొని ఇంకో అమ్మాయికి అగేన్స్ట్ గా వీడియోలు చేశారు. నీ బుద్ధి ఏమైందిరా? తేడా వస్తే వేసుకుంటారని తెలుసు కదా, మీ నాన్నగారిని వేసుకొని వచ్చి మరీ వీడియో చేసావు. తెలుసుకోవాల్సింది ఈ మధ్య కాలంలో పోక్సో చట్టం ఎలా మిస్యూజ్ అవుతుంది అని. ఇంకా కేసు ఫైనల్ జడ్జ్మెంట్ రాకుండా మిస్యూజ్ అవుతుందని ఎలా అంటారు అంకుల్? డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారంట, ఒకవేళ అది ఇవ్వకపోతే పోక్సో కేసు ఫైల్ చేస్తామన్నారంట కదా. అకార్డింగ్ టు సోర్సెస్, నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో. ఈ మినిస్టర్ తెలంగాణలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫేస్, ఆయన్ని టార్గెట్ చేసి కిందికి లాగాలి. కుర్రాడి ఇడికి తెలీదు, పెద్దాడివి నువ్వు అన్న చెప్పి తప్పించుకోవద్దు. ఏంటి అంకుల్ ఇది? మీ అబ్బాయికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఇలాంటి వీడియోలు చేస్తారా? ఒకవేళ ఇది ఫాల్స్ కేసు అయితే వాళ్ళ అబ్బాయి కెరీర్ అంతా పోయినట్టే కదా. వాడెవడి కెరీర్ పోతే నీకెందుకురా? ఈ వీడియో వల్ల ఇప్పుడు నీ కెరీర్ పోయిందిగా. అందుకే అకార్డింగ్ టు సోర్సెస్ హాఫ్ నాలెడ్జ్ తో వీడియోలు చేయకూడదు. మైనర్ తో వెబ్ సిరీస్లు చేయడం, మైనర్ మీద అసాల్ట్ చేయడం ఒక్కటి కాదురా రే. ఎంత పని చేసావయ్యా? ఈ వీడియో సార్ డిలీట్ చేశారంట. అంటే డిలీట్ చేస్తే చేసిన ఎరుపప్పు పని జనాలు మర్చిపోతారా? సోషల్ మీడియా అడ్వాంటేజ్ ఏంటంటే ఆ వీడియోలను నాలా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు. సో ఇలాంటి నాటకాలు కుదరవు. వచ్చి అపాలజీ వీడియో పెట్టు, లేకపోతే మైనర్స్ తో వెబ్ సిరీస్ తీసి కెరీర్ బిల్డ్ చేసుకున్న నువ్వు మైనర్ కేసు వల్లే ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది నేను చెప్పట్లేదు, సోర్సెస్ చెప్తున్నాయి. చూడు, ఇప్పుడు ఇలా నీలా వీడియోలు చేసిన ఇంకో 14 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెట్టారు. అయిందా? బాగైందా? నువ్వు తప్పెక్కడ చేసావో తెలుసా? మనం ఈ వీడియో చేయడం అవసరమా? సో ఫైనల్ గా జడ్జ్మెంట్ ఏంటంటే, ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే ఫైనల్ వార్నింగ్. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఇది అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ప్రతి వారం ఇలా ఒకరిని రోస్ట్ చేయాలని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇచ్చి పడేద్దాం. రైజ్ అబవ్ హేట్. సారీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి. బాయ్. బస్సుకి వస్తావు, బండికి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు.